వెల్కమ్ టు శరత్ చంద్ర గ్రూప్స్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో మనం ఆగస్ట్ ఫస్ట్ వీక్ సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ ఫామ్లో నేర్చుకోబోతున్నాం. లాస్ట్ వీక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు ఆల్రెడీ అప్లోడ్ చేసుకున్నాము, సో మీరు రివైజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఈ రూపీ ఇనిషియేటివ్? ఓకే, ఈ రూపీ ఇనిషియేటివ్స్లో ఏది భాగం కానిదో అడుగుతున్నారు. ఈ రూపీ అనే ఇనిషియేటివ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా స్టార్ట్ చేసింది. ఈ రూపీ ఐడియాకి మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే వౌచర్ సిస్టమ్. ఈ వౌచర్ సిస్టంలో ఎలా ఉంటుందంటే, మనకి అమెరికా లాంటి దేశాల్లో కొంతమంది పిల్లలకి ఫీజు తగ్గింపు అలాగే సబ్సిడీస్ ఇస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఆ సబ్సిడీస్కి కానీ స్కాలర్షిప్ కానీ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఒక వౌచర్ ఇస్తారు. ఈ వౌచర్లో ఆల్రెడీ కొంత పేమెంట్ చేసి ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ వౌచర్ని తీసుకెళ్ళి కన్సిడరబుల్ స్కూల్లో ఇస్తే కనుక ఆ స్కూల్లో మీకు ఏం చేస్తారంటే మీకు ఫీజు రిడక్షన్ చేస్తూ ఉంటారు. ఇదే ఫార్ములాని మనకి యూఎస్ఏలో కావచ్చు, హాంకాంగ్లో కావచ్చు ఫాలో అవుతున్నారు. ఈ ఫార్ములాని ఇప్పుడు ఇండియాలో కూడా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద 2008 అండి. 2008లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఇట్ విల్ ఆపరేట్ రీటైల్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్. అంటే మనకి ఈ డిజిటల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆర్బీఐ అనుసంధానం సంబంధించిన సంస్థ అనమాట. ఆర్బీఐ అలాగే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కూడా చూసుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీస్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. నేషనల్ హెల్త్ అథారిటీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. బట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇన్వాల్వ్ కాలేదు. క్వశ్చన్ ఏమడిగారంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఈ రూపీ ఇనిషియేటివ్? సో ఎలా ఉపయోగపడుతుందో మీకు బ్రీఫ్గా చెప్తాను. ఇందులో ఏం చేస్తారంటే, లెటస్ సే న్యూట్రిషనల్ బెనిఫిట్, లెటస్ సే న్యూట్రిషనల్ గూడ్స్ ఏదో ఇద్దాం అనుకున్నారు. లైక్ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే కనుక బాలామృతం కానీ, లేకపోతే ఎగ్స్ కానీ, లేదా ఇంకేదో ఇద్దాం అనుకున్నారు, లేదా టీబీ పేషెంట్స్కి మెడిసిన్ సప్లై చేద్దాం అనుకున్నారు. ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వీళ్ళకి ఈ వౌచర్స్ అనేది ఎస్ఎంఎస్ రూపంలోనూ లేకపోతే మనకి ఒక డిజిటల్ క్యూఆర్ కోడ్ రూపంలోనూ వెళ్తాయి. ఇది వీళ్ళు తీసుకువెళ్ళి ఏ స్పెసిఫిక్ సెంటర్లో అయితే వాళ్ళు దీన్ని చూపించమని చెప్తారో అక్కడ వాళ్ళు దీన్ని వాళ్ళ ముందు చూపిస్తే కనుక అప్పుడు వీళ్ళకి రావాల్సిన గూడ్స్ ఏవైతే అవి సప్లై చేస్తారు. ఈ విధంగా ఒక ట్రాన్స్పరెన్సీతో, ఒక లీకేజ్ ప్రూఫ్ లేకుండా, మనకి లీకేజెస్ ఏమి లేకుండా, ఫ్రాడ్యులెంట్ ఏమి జరగకుండా కంప్లీట్గా ఈ సిస్టమ్ అనేది యూజ్ అవుతుందని గవర్నమెంట్ భావిస్తుంది. ఇది ఈ రూపీ సిస్టమ్. దయచేసి ఇది డిజిటల్ కరెన్సీగా అనుకోవద్దు. డిజిటల్ కరెన్సీ ఇండియాలో ఇంకా లాంచ్ కాలేదు. డిజిటల్ కరెన్సీ ప్రస్తుతానికి ఒకే ఒక దేశం ప్రయత్నిస్తుంది, అది చైనా. ఇంకా ఇంప్లిమెంట్ కూడా చేయలేదు. దాన్ని ఈసిఎన్వై అని లేదా అలాగే ఈ రెన్బి అంటారని చెప్పి తెలుసుకున్నాము. లాస్ట్ కరెంట్ అఫైర్స్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద గివెన్ బిలో స్టేట్ లెజిస్లేచర్ కమమరేటెడ్ సెంటినరీ సెలబ్రేషన్స్? 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అసెంబ్లీ ఏది అంటే తమిళనాడు. ఓకే, ఇది వరకు ప్రెసిడెన్సీ ఆఫ్ సెయింట్ జార్జ్గా పిలువబడేది. ఓకే, తర్వాత మద్రాస్గా పేరు, తర్వాత అక్కడి చెన్నై చూసుకున్నాం మనం. 1921లో ఈ యొక్క లెజిస్లేచర్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఒక స్పెషాలిటీ ఏంటంటే, ఈ లెజిస్లేచర్లో మనకి యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్గా సంబంధించిన పర్సన్స్ కానీ, అలాగే ద్రవిడియన్ మూమెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, ఎట్ ద సేమ్ టైం ఆంధ్రాకి సంబంధించిన టగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా అసోసియేట్ ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందులోనే మనకి భారతదేశంలోనే ఫస్ట్ ఉమెన్ లెజిస్లేటర్గా పేరుగాంచిన డాక్టర్ ముత్తులక్ష్మి రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారనమాట. సో ఈ సంవత్సరం 100 ఏళ్ళు సెలబ్రేట్ చేసుకున్న అసెంబ్లీ మన తమిళనాడు అసెంబ్లీ. సో ఇట్ షుడ్ బి రిమెంబర్డ్. కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ కూడా. హాట్ లైన్ రీసెంట్లీ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ విచ్ 2 కంట్రీస్? మనకు చూస్తే బౌండరీ ఇష్యూస్లో పాకిస్తాన్ సైడ్గా, మరోపక్క బౌండరీ ఇష్యూస్లో చూస్తే కనుక మనకి పాకిస్తాన్ వైపు నుంచి, మరొక సైడ్లో చైనా సరిహద్దుల నుంచి మనకి ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ఏం చేశారంటే, చైనా మరియు ఇండియా కలిసి ఒక పరిష్కారం దిశగా హాట్ లైన్ ఏర్పాటు చేశారు. ఇది ఎక్కడ అంటే మన నార్త్ సిక్కిం దగ్గర కోంగ్రాల్లా దగ్గర. ఇది మన ఇండియాలో నార్త్ సిక్కింకి మరియు కాంబర్ జాంగ్ అని టిబెట్లో ఉన్న, చైనా ప్రాంతంలో ఉన్న టిబెట్లో ఉన్న ప్రాంతం దగ్గర ఈ హాట్ లైన్ ఏర్పాటు చేసుకున్నారు.
ఇవి బౌండరీ పాయింట్స్కి ఇకపైన మన భారతదేశానికి చైనాకి సహాయం చేస్తాయి. సో ఇండియా పాకిస్తాన్ కాదు, ఆల్రెడీ మన మధ్య ఎల్ఓసి, ఇండియా పాకిస్తాన్ అయితే కనుక ఎల్ఓసి, దట్ ఈస్ లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది ఏర్పడింది 1972 షిమ్లా అగ్రిమెంట్ తర్వాత. ఇండియా బంగ్లాదేశ్ కాదండి, దెన్ పాకిస్తాన్ చైనా, ఇట్స్ నాట్ మ్యాటర్ ఫర్ డిస్కషన్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ లాంగ్ గేమ్? లాంగ్ గేమ్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరు అడుగుతున్నారు. లాంగ్ గేమ్ అనే పుస్తకాన్ని మనకి ఫారెన్ సెక్రటరీలో బాగా ఫేమస్ అయిన విజయ్ కేశవ్ గోఖలే గారు రాశారు. సో హీ రోట్ దిస్ బుక్ లాంగ్ గేమ్. అయితే మిగతా ఆప్షన్స్ ఒకసారి చూద్దాము. సంజీవ్ సహోతా రాసిన బుక్ చైనా రూమ్ కొద్దిగా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ బుక్కి ఈ సంవత్సరం బూకర్స్ ప్రైజ్ అనేది వచ్చింది. అంటే 13 మంది రచయితలకు వచ్చింది. అందులో ఒకళ్ళు ఈ బ్రిటిష్ ఇండియాకి సంబంధించిన, అంటే బ్రిటన్కి ఇండియాకి సంబంధించిన మన సంజీవ్ సహోతా గారు చైనా రూమ్ అనే పుస్తకం రాశారు. బూకర్స్ ప్రైజ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము, యూకేలోను లేదా ఐర్లాండ్లోను ప్రచురించిన ఇంగ్లీష్ పుస్తకానికి ఇస్తారు. నెక్స్ట్ పద్మా సచ్దేవ్. ఈవిడ ఎవరంటే ఒక ఫేమస్ డోగ్రీ రైటర్ అండి, డోగ్రీ లాంగ్వేజ్ రైటర్. ఈవిడ రీసెంట్గా చనిపోవడం జరిగింది. ఈవిడ మేరీ కవిత మేరీ గీత్ అనే ఒక ఫేమస్ బుక్స్ కూడా రాశారు. ఈవిడ కొద్దిగా ఫేమస్, పద్మభూషణ్ అవార్డు కూడా గెలుచుకున్నారు. విజయ్ జేమ్స్ అనే ఆయన రీసెంట్గా మనకి యాంటీ క్లాక్ అనే పుస్తకాన్ని రాశారు. వెరీ రీసెంట్గానే యాంటీ క్లాక్ అనే పుస్తకం రాశారు. ఇందులో స్పేస్ అండ్ టైం కాన్సెప్ట్ పైన ఆయన మనకి బుక్లో వివరించడం జరిగింది. ఓకే, బట్ అమాంగ్ దిస్ త్రీ సంజీవ్ సహోతా ఎంత ఇంపార్టెంటో విజయ్ గోఖలే అలాగే పద్మా సచ్దేవ్ కూడా ఇంపార్టెంటే. యాంటీ క్లాక్ అనేది మీరు గుర్తుపెట్టుకొని ట్రై చేసుకోండి. ఆన్ విచ్ డే ముస్లిం ఉమెన్ రైట్స్ డే సెలబ్రేటెడ్? మనకు చూస్తే August 1న భారతదేశంలో ముస్లిం ఉమెన్ రైట్స్ డే జరుపుకుంటారు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 2017 సంవత్సరంలో మనకి సైరా బాను వెసెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసులో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ని రద్దు చేయమని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల అనుగుణంగా రాజ్యసభ మనకి ఈ బిల్ పాస్ చేయడం, అక్కడి నుంచి పార్లమెంట్ ఆమోదించడంతో మనకి ఈ ట్రిపుల్ తలాక్ అనేది కంప్లీట్గా ఇండియాలో బ్యాన్ అవడం జరిగింది. ఇప్పుడు అది క్రిమినల్ అఫెన్స్ అనమాట. అయితే ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేసిన ఫస్ట్ దేశం ఇండియా అయితే కాదండి. 1929లోనే ఈజిప్ట్ దేశం బ్యాన్ చేసింది, విచ్ ఇస్ ఏ ముస్లిం కంట్రీ. ఈజిప్ట్ తర్వాత సూడాన్, ఈవెన్ 1956లో పాకిస్తాన్ కూడా బ్యాన్ చేసింది. ఓకే, ఆల్మోస్ట్ చాలా ముస్లిం కంట్రీస్లో ట్రిపుల్ తలాక్ అనేది బ్యానింగ్ అనేది జరుగుతుంది. అయితే ఎందుకు బ్యాన్ చేయాలి సార్ అంటే ఇట్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్స్. ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 14, ఆర్టికల్ 15 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 50 ప్రొహిబిషన్ ఆఫ్ జెండర్, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ ఆర్టికల్ 25 రైట్ టు రిలీజియన్. ఓకే, ఈ ఆర్టికల్ బేస్ పైన మనకి ఈ యొక్క ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, దట్ ఈస్ August 1st ముస్లిం ఉమెన్స్ రైట్స్ డే. ట్రిపుల్ తలాక్ని పాస్ చేసిన రోజు అనమాట, బిల్ పాస్ అయిన రోజు అనమాట. August 6th ఏంటండి, వెరీ ఫేమస్ హిరోషిమా డే. ఇక్కడ ఏం జరిగింది, 1945లో కరెక్ట్గా 76 సంవత్సరాల క్రితం మనకి USA వాళ్ళు లిటిల్ బాయ్ అనే ఒక ఆటం బాంబ్ని హిరోషిమా పైన వేయడం జరిగింది. August 9న నాగాసాకి పైన కూడా వేయడం జరిగింది. అదే ఇయర్లో 1945లోనే వేయడం జరిగింది. ఇక్కడ వాడిన ఆటం బాంబ్ పేరేంటి, ఫ్యాట్ మ్యాన్. ఓకే, కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కొంచెం తీక్షణంగా, సో జస్ట్ ఫోకస్ చేసుకోండి. August 7th ఏంటండి, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే. ఎప్పుడు జరుపుకుంటారు ఇది, మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ఇదే August 7న 1905వ సంవత్సరంలో స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆ రోజున పురస్కరించుకుని మనకి ఆ రోజున స్వదేశీ మూమెంట్ అంటే మన దేశంలో ఉన్న గూడ్స్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి హ్యాండ్లూమ్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈవెన్ బ్యాంకింగ్ రంగంలో కూడా చాలా బ్యాంకులు ఈ ఉద్యమం టైంలో వచ్చాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చి ఇవన్నీ కూడా ఈ ఉద్యమం సమయంలో మనకు వస్తాయి అనమాట. సో ఈ సంవత్సరం 2021కి నేషనల్ హ్యాండ్లూమ్స్ డే థీమ్ ఏంటంటే హ్యాండ్లూమ్స్ అండ్ ఇండియన్ లెగసీ. హ్యాండ్లూమ్స్ అండ్ ఇండియన్ లెగసీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రీసెంట్లీ స్వరీం విజయ్ వర్ష్ విక్టరీ మార్క్డ్
టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈవెంట్ స్వరిం విజయ్ వర్ష విక్టరీ అనేది విజయం అనేది ఏ ఒక్క ఈవెంట్ని పురస్కరించుకున్నారు అంటున్నారు. ఇండియన్ ఇండిపెండెన్స్ కాదు, దానికి సంబంధించి మనం ఏం జరుపుకుంటున్నాం, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్నాం. సిపాయి మూమెంట్ ఛాన్సే లేదు, 1857 దట్ టు హ్యాపెండ్ ఇన్ May 10th అండి. సో సంబంధం లేదు. లిబరేషన్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్ వి డోంట్ నో, నన్ ఆఫ్ ద అబోవ్. సో ఆప్షన్ అయితే ఇదే కనిపిస్తుంది. 1972లో ఇండియన్ సహాయం, భారతదేశ సహాయంతో మనకి ఈస్ట్ పాకిస్తాన్ మనం లిబరేట్ చేస్తాం వెస్ట్ పాకిస్తాన్ నుంచి. సో దట్స్ నథింగ్ బట్ యువర్ బంగ్లాదేశ్. ఈ సంవత్సరం ఇది 50th యానివర్సరీ. ఈవెన్ మోడీ గారు కూడా మనకి మనకి ఫస్ట్ కోవిడ్ తర్వాత ఫస్ట్ విజిట్ అక్కడికి వెళ్ళారు. అలాగే మన రిపబ్లిక్ డేలో ఫారిన్ ట్రూప్స్ కింద ఈ సంవత్సరం బంగ్లాదేశ్ ట్రూప్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. రిపబ్లిక్ డే ఈవెంట్ ఉంటుంది కదా, ఆ ఈవెంట్లో. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. లిబరేషన్ ఆఫ్ ఈస్ట్ పాకిస్తాన్, అదే బంగ్లాదేశ్ యానివర్సరీ సంబంధించి, ఇండిపెండెన్స్ యానివర్సరీ 50th యానివర్సరీ సంబంధించి మనం జరుపుకున్నాము. అయితే ఈ స్వరిన్ విజయ వర్ష విక్టరీ అనేది ఎక్కడికి రీచ్ అయిందంటే రీసెంట్గా కాందగోలా పాస్కి రీచ్ అయింది అనమాట. అక్కడ మనకి వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ అంటారు, అక్కడికి ఈ యాత్ర అనేది రీచ్ అయింది. అందుకే ఇది కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. నెక్స్ట్, హూ వన్ ద లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్ 2021? లోకమాన్య తిలక్ మనకి తెలుసు, దట్ ఈస్ బాలగంగాధర్ తిలక్. మనం లాస్ట్ ఫ్యూ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో ఆయన గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నాము. ఆయన రాసిన కేసరి పేపర్ గురించి, మరాఠీ పేపర్ గురించి, ఆయన పార్టిసిపేట్ చేసిన స్వదేశీ మూవ్మెంట్ గురించి, 1905 గురించి తెలుసుకున్నాము. అలాగే ఈ అవార్డు ఎవరికి వచ్చిందంటే ఈ సంవత్సరం సైరస్ పూనావాలా. ఎవరు ఈ సైరస్ పూనావాలా అంటే మనకి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్ ద సెన్స్ మనకి వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కీ రోల్ ప్లే చేస్తున్న ఈ యొక్క కంపెనీ హెడ్ అయినా సరే, ఎండి అయినా సైరస్ పూనావాలాకి మనం ఈ అవార్డు ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డ్. నెక్స్ట్, విచ్ స్టేట్ పోలీస్ హ్యాస్ సెక్యూర్డ్ ఫస్ట్ ర్యాంక్ అండర్ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్? క్రైమ్ అండ్ క్రిమినల్ నెట్వర్క్ ట్రాకింగ్ సిస్టంలో ఏ స్టేట్కి అవార్డు వచ్చింది అంటే ఇట్ ఈజ్ హర్యానా. అయితే ఏంటి సిస్టమ్? క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అనే ఐడియా 2009వ సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఇందులో ముఖ్యంగా ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ని డిజిటలైజ్ చేస్తారు. అంటే ఆన్లైన్ ఎఫ్ఐఆర్ కానీ, అలాగే ఛార్జ్ షీట్లు ఆన్లైన్లో ఫైల్ చేయడం కానీ, అలాగే మనకి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అప్డేట్స్ స్టేటస్ కూడా పెట్టడం చేస్తారన్నమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే 2015వ సంవత్సరంలో ఏం చేశారంటే ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. దీని పద్ధతిలో ఒక డేటా దీన్ని మరొక డేటా తీసుకువెళ్ళడం, ఇలాంటి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ప్రస్తుతానికి ఏ స్టేట్ బాగా ఇంప్లిమెంట్ చేస్తుందంటే హర్యానా అని ఒక సర్వే చెప్పడం జరిగింది. నెక్స్ట్, వాట్ ఈజ్ బాందీకూట్ విచ్ వాజ్ రీసెంట్లీ న్యూస్? బాందీకూట్ అంటే ఏంటంటే మనకి మాన్యువల్ స్కావెంజర్స్ చాలామంది, దాదాపుగా ఒక ప్రైవేట్ సర్వే చెప్తున్న ఆధారంగా గత 5 సంవత్సరాలకు 20,000కు పైగా మాన్యువల్ స్కావెంజర్స్, మనం మ్యాన్ హోల్స్ క్లీన్ చేసే వాళ్ళు, వీళ్ళు విషవాయువు వల్ల, మీథేన్ గ్యాస్ వల్ల చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి సంబంధించి కేరళ గవర్నమెంట్ వాళ్ళు ఈ బాందీకూట్ అనే ఒక రోబోని తయారు చేయడం జరిగింది కేరళ గవర్నమెంట్ సహాయంతో. ఇదే బాందీకూట్ అనేది మన ఓఎన్జీసీ వాళ్ళు కూడా కాకినాడ ప్రాంతంలో మనకి అరేంజ్ చేస్తారు బాందీకూట్ అనేది. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అవార్డ్ రీనేమ్డ్ విత్ ద మేజర్ ధ్యాన్ చంద్ నేమ్? సో ఏ అవార్డ్ అండి? ఈజీ క్వశ్చన్, ఖేల్ రత్న. ఓకే, ఖేల్ రత్న అనే అవార్డుని ప్రస్తుతం మన ఇండియాలోనే, భారత్లోనే హయ్యెస్ట్ స్పోర్ట్స్ అవార్డు అండి. ఈ ఖేల్ రత్న అనే అవార్డుని రీసెంట్గా మేజర్ ధ్యాన్ చంద్ నేమ్ పైన మనకి అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో యూ షుడ్ రిమెంబర్ దిస్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఆల్ రైట్, సో ఫస్ట్ అవార్డు అనేది ఇప్పుడు ఇచ్చారు 1991లో మనకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ అవార్డు ఎప్పుడైతే మనకి వస్తుందో ఆ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పర్సన్ ఎవరండి? విశ్వనాథన్ ఆనంద్. ఓకే, ఫస్ట్ పర్సన్ ఎవరు? విశ్వనాథన్ ఆనంద్. అండ్ దెన్ 2020 చాలామందికి వచ్చిందండి. రోహిత్ శర్మ క్రికెటర్ ఉన్నారు, అండ్ మరియప్పన్ తంగవేలు ఉన్నారు, మణికా బట్రా,
వినేష్ పొగాట్ అండ్ రాణి రాంపాల్ కూడా ఉన్నారు. ఓకే, సో ఫస్ట్ అవార్డు మాత్రం విశ్వనాథన్ ఆనంద్, గుర్తుపెట్టుకోండి. ఖేల్ రత్న అవార్డ్ 1991 స్టార్ట్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దాట్ అర్జున్ అవార్డు దేనికి ఇస్తారు? అర్జున్ అవార్డు కూడా స్పోర్ట్స్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తుంది. ఓకే, సో అర్జున్ అవార్డ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ స్పోర్ట్స్. ఈ అవార్డులో ఏం చేస్తారు? అవుట్ స్టాండింగ్ స్పోర్ట్స్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకి ఈ అర్జున్ అవార్డు ఇస్తారు. ఫస్ట్ అవార్డు అనేది 1961లో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనండి, ఫస్ట్ అవార్డు అనేది 1961లో స్టార్ట్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ అర్జున్ అవార్డ్. ఓకేనండి, సో దట్స్ ఇట్. సో విత్ దిస్ వి కంప్లీటెడ్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ నేర్చుకుందాము. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.